నాగబాబుకి మంత్రి పదవి ఖరారు వేళ అనూహ్య సంఘటన ఎదురైందనమాట. అసలు ఏం జరిగింది? లోపల నాగబాబు గారి సీటు పైన ఎందుకు ఇంత లేట్ జరుగుతుంది? అంటే ఇది ఇప్పుడు జరిగింది కాదు, ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం గెలుపొందిందో స్టిల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా దీని గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఒకసారి మంత్రిత్వ శాఖ అంటున్నారు, ఇంకొకసారి రాజ్యసభ సీట్ అంటున్నారు, ఇంకొకసారి ఎమ్మెల్సీ అంటున్నారు, లేకపోతే పార్టీ బాధ్యతలు మొత్తం కూడా ఆయనకి అప్పగిస్తే ఇట్లా రకరకాలుగా ఎన్నో పదవులు చెప్తున్నప్పటికీ ఏ ఒక్క దానికి కూడా ఆయన మాత్రం ఒక స్టిక్ అయి మాత్రం ఇక్కడ ప్రభుత్వం కానీ ఆయన కానీ దేనికి కూడా స్టిక్ అయి ఉండట్లేదు. సో దీని గురించి ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద చాలా మంది కూడా ఆలోచనలో పడ్డారు. సో మరి పవన్ కళ్యాణ్ ఒక ప్లాన్ అయితే చేసినట్టు తెలుస్తుంది. మరి ఏ పదవి ఇస్తాడు ఏంటి, మంత్రిత్వ శాఖలోకే తీసుకుంటారా, లేకపోతే రీసెంట్గా నిన్ననే ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి, 5 ఖాళీలు ఉన్నాయి, మరి అక్కడ పంపిస్తారా, లేకపోతే ఇంకేం పదవి ఇస్తారా, ఇట్లా రకరకాలుగా అనుకుంటున్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఉద్దేశంలో మాత్రం ఏదేమైనప్పటికీ నాగబాబు గారిని మంత్రిత్వ శాఖలోకి తీసుకోవాలని ఒక ఉద్దేశం అయితే ఉందంట. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడుకోవడం జరిగిందంట. సో ఇక్కడ మంత్రిత్వ శాఖ గురించి మాట్లాడుతుంటే ఆల్మోస్ట్ ఒక 90% వరకు ఇక్కడ నాగబాబు గారికి ఖచ్చితంగా మంత్రిత్వ శాఖలోకి తీసుకుంటారని తెలుస్తుంది. సో మిగిలిన 10% ఏంటంటే ఎమ్మెల్సీలో 5 ఖాళీలు ఉన్నాయి కాబట్టి అక్కడ తీసుకుంటే బాగుంటుందని కొంతమంది అంటున్నారంట. అయితే పవన్ కళ్యాణ్ విషయంలో కూడా వాళ్ళ అన్న కాబట్టి నా అందుకోసమని ఆయన కోసం పోరాటం చేస్తున్నాను అంటున్నారు. సో దానికి కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా క్లియర్ కట్గా ఒక ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఇచ్చారు. నేను మా అన్న అని లేకపోతే ఇంకేదో మాకు బంధుత్వం ఇట్లా రకరకాల ఏవి కూడా లేదు, ఖచ్చితంగా పార్టీ కోసం రాష్ట్రం కోసం ఎవరైతే 100% పని చేస్తారో అలాంటి వాళ్ళకే పదవులు ఇస్తానో, ఒకవేళ నాగబాబు గారు కాకపోతే వేరే పర్సన్ ఎవరున్నా కూడా ఖచ్చితంగా ఆయన కూడా ఇందులో ఇన్ఫ్లుయెన్స్ చేస్తామని కూడా ఆయన అయితే క్లియర్గా చెప్పాడు. సో మరి మొత్తానికి ఇప్పుడు నాగబాబు గారికి ఏ పదవి ఇస్తున్నారంటే ఖచ్చితంగా మంత్రిత్వ శాఖలోనే. సో అప్పట్లో పవన్ కళ్యాణ్కి 5 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి కాబట్టి ఏదైనా ఒకటి అన్నగారికి ఇస్తారేమో అనుకున్నారు. ఆ తర్వాత ఆటోగ్రఫీ కానీ సో ఇట్లా రకరకాలుగా అనుకున్నప్పటికీ ఆయన ఏ దాన్ని కూడా తీసుకోలేదు. అండ్ విజయసాయి రెడ్డి ఇక్కడ ఆయన రాజీనామా చేసిన తర్వాత ఆ సీటు భర్తీ చేస్తారన్నారు. సో మొత్తానికి ఇప్పుడు మాత్రం ఒక 90% మంత్రిత్వ శాఖలోకి తీసుకుంటారని తెలుస్తుంది. దానికి ఉగాది తర్వాత అప్పుడు ముహూర్తం అప్పుడు ఈయనను తీసుకుంటారని తెలుస్తుంది. సో మరి ఏ శాఖ ఏంటనేది అయితే తెలియలేదు. సో మొత్తానికి ఇక్కడ పవన్ కళ్యాణ్ కానీ అదేవిధంగా కూటమి ప్రభుత్వం కానీ ఎలాంటి ప్లానింగ్ కూడా లేదు. ఇక్కడ రాష్ట్రం కోసం పార్టీ కోసం 100% ప్రజల కోసం ఎవరు పని చేస్తారో వాళ్ళనే తీసుకుంటామని వాళ్ళు కూడా క్లారిటీగా చెప్పారు.